జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 263వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే త్రయస్త్రింశోऽధ్యాయः శ్రీకృష్ణ బాణాసురయోర్యుద్ధం. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. బాణోపి ప్రణిపత్యాగ్రే మైత్రేయాః త్రిలోచనం దేవబాహు సహస్రేణ నిర్విణ్ణోస్మ్యాహమం వినా. బాణాసురుడు కూడా శంకరుని ముందు నమస్కరించి ఇట్లు పలికెను. దేవా, 1000 బాహువులతో యుద్ధము లేకుండగా నిర్వేదమును పొందుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. బాణ ఇతి అగ్రే అనిరుద్ధ వృత్తాంతాత్ ప్రాక్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బాణ అని అగ్రే అనగా అనిరుద్ధ వృత్తాంతమున కంటే ముందు. కస్మిన్మమైషాం బాహూనాం సాఫల్యజనకోరణః భవిష్యతి వినా యుద్ధం భారాయ మమ కిం భుజైః. నా ఈ బాహువులకు సాఫల్యమును కలిగించు యుద్ధము రాగలదా? యుద్ధము లేనిదే నా భుజములు భారమునకు తప్ప ఏమి ప్రయోజనము? విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కచ్చిదితి భారాయ జాతైః కిం భుజైః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కశ్చిత్ అని భారము కొరకే కలిగిన భుజములతో ఏమి పని? శ్రీ శంకర ఉవాచ. శ్రీ శంకరులు పలికిరి. మయూరధ్వజభంగస్తే యదా బాణ భవిష్యతి పిసితాసి జనానందం ప్రాప్స్యసే త్వం తదారణం. బాణ, నీ మయూరధ్వజము భంగమైనప్పుడు మాంసాహారులకు ఆనందమును కలిగించు యుద్ధమును పొందెదవు. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. తతః ప్రణమ్య వరదం శంభుమభ్యాగతో గృహం సభగ్నం ధ్వజమాలోక్య హృష్టో హర్షం పునర్యయో. అంతటా వరములిచ్చు శంకరుణ్ణి నమస్కరించి ఇంటికి వచ్చెను. తన ధ్వజము భగ్నమగుటను చూచి సంతోషించిన వాడై మరలా సంతోషించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత ఇతి దేవవచనాదృష్టః ధ్వజభంగదర్శనాద్ధర్షాంతరం యయౌ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత అని దేవవచనము వలన సంతోషించినవాడు ధ్వజభంగ దర్శనము వలన మరి ఒకరి సంతోషమును పొందెను. ఏ తస్మిన్నేవ కాలే తు యోగ విద్యా బలేన తం అనిరుద్ధమధానిన్యే చిత్రలేఖావరాప్సరాః. ఈ సమయముననే ఉత్తమాప్సర అయిన చిత్రలేఖ తన యోగ విద్యా బలముతో అనిరుద్ధుని తీసుకుని వచ్చెను. కన్యాంతఃపురమభ్యేత్య రమమాణం సహోషయా విఘ్నాయ రక్షితో గత్వా ససంసుర్దైత్య భూపతే. కన్యాంతఃపురమునకు వచ్చి ఉషాదేవితో రమించుచున్న అనిరుద్ధుని అంతఃపుర రక్షకులు తెలుసుకుని దైత్యరాజైన బాణాసురునికి నివేదించిరి. వ్యాధిష్టం కింకరాణాం తు సైన్యం తేన మహాత్మనా జఘాన పరిఘం ఘోరం ఆదాయ పరివీరః. బాణాసురుడు పంపిన కింకర సైన్యమును మహానుభావుడు శత్రువీరులను సంహరించు ఆ అనిరుద్ధుడు ఘోరమైన పరిఘను తీసుకుని సంహరించెను. హతేషు తేషు బాణోపి రథస్తస్తద్వధోధ్యతః యుధ్యమానో యథాశక్తి యదువీరేణ నిర్జితః. ఆ కింకరులు వధింపబడగా బాణాసురుడు కూడా అనిరుద్ధుని వధించుటకు ప్రయత్నించి యుద్ధమును యథాశక్తి చేయుచు యదువీరుడైన అనిరుద్ధునిచే ఓడింపబడెను. మాయయా యుయుధే తేన స తదా మంత్రి చోదితః తతస్తం పన్నగాస్త్రేణ పబంధ యదునందనం. మంత్రులచే ప్రేరేపింపబడి బాణాసురుడు మాయాయుద్ధము చేసి నాగాస్త్రముతో యదునందనులను బంధించెను. ద్వారవత్యాం క్వా యాతోసౌ అనిరుద్ధేతి జల్పతాం యదూనామాచచ క్షేతం బద్ధం బాణేన నారదః. ఇక ద్వారకులో అనిరుద్ధ ఎక్కడికి పోతివి అని పలుకుచున్న యాదవులకు నారదుడు వచ్చి బాణాసురునిచే బంధింపబడినాడు అని చెప్పెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ద్వారవత్యామితి అనిరుద్ధేత్యార్షః సంధిః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ద్వారవత్యాం అని అనిరుద్ధః ఇతి అని ఉండాలి. అనిరుద్ధేతి అని ఋషి ప్రయోగము కావున సాధువే. తం శోణితపురం నీతం శ్రుత్వా విద్యా విదగ్ధయా యోషితా ప్రత్యయం జగ్ముః యాదవానామరైరితి. యోగ విద్యలో నేర్పరి అయిన స్త్రీ చేత అనిరుద్ధుడు శోణితపురమునకు తీసుకొని పోబడినాడని అమరులు కొనిపోలేదని యాదవులు విశ్వాసమును పొందిరి.
సశేషము జై శ్రీమన్నారాయణ.